చాలామందికి ఉండే సమస్య, నెగ్లెక్ట్ చేసే సమస్య, అదే కాన్స్టిపేషన్, మలబద్ధకం. మీ గట్ని గమ్లా పట్టి కాన్స్టిపేషన్ కలిగించే ఫుడ్ ఏంటో తెలుసా? మైదా. దీన్ని ముద్దుగా గ్లూ ఫర్ గట్ అంటారు. మా దగ్గరికి వచ్చే కాన్స్టిపేటెడ్ పేషెంట్స్లో రొటీన్గా కనిపించే హ్యాబిట్ ఏంటో తెలుసా? అందరికీ కూడా ఫాస్ట్ ఫుడ్స్, సమోసాలు, పిజ్జా, బర్గర్లు హ్యాబిట్ ఉండడమే. కేవలం కాన్స్టిపేషనే కదా నెగ్లెక్ట్ చేస్తే పైల్స్, ఫిషర్స్, కడుపు ఉబ్బరం, కడుపులో నొప్పి, ఆకలి మందగించడం, ఇంకా సివియర్ అయిపోతే రెక్టమ్ ప్రొలాప్సు, ఫీకల్ ఇంపాక్షన్స్, మోషన్ అంతా కూడా స్టక్ అయిపోయి గట్టిపడిపోయి మొత్తం ఇంటెస్టైన్ ట్రాక్ని మొత్తం బ్లాక్ చేసేస్తూ ఉంటుంది. ఏం చేయమంటారు సార్? ఏవో టానిక్లు, మందులు వాడితే ఆ టైంకి అవుతుంది, మళ్ళీ నార్మల్ అయిపోతుంది. వీటిని లాక్సిటివ్స్ అంటారు. శరీరాన్ని అస్సలు దీనికి అలవాటు చేయకూడదు. మరి సొల్యూషన్ ఏంటి? హోమియోపతి. ఇయర్స్ ఆఫ్ కాంప్లికేషన్స్ని కూడా మంత్స్లో క్యూర్ చేయొచ్చు. దీంతోపాటు డైట్ కూడా చాలా ఇంపార్టెంట్. కామెంట్స్లో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అని పెట్టండి, నెక్స్ట్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.